ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతుంది. ఒక అతి సామాన్యుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మందికి ఆయన ఆధ్యాత్మిక గురువు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను. ఆయనకున్న విజ్ఞానాన్ని అందరితో పంచుకోవడం, ముఖ్యంగా ఆధ్యాత్మికం గురించి, దైవభక్తి గురించి, జీవితాన్ని ఎలా గడపాలి అనడానికి ఇలా ఎన్నో రకరకాల విషయాలని ఆయన ప్రవచనాల ద్వారా ప్రతి ఒక్కరికి పంచుకుంటూ వస్తూ ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అంటే ఏ ఛానల్లో వచ్చినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఇంకెక్కడ కనపడినా దాన్ని మార్చకుండా, కళ్ళు మెదపకుండా అలా కాసేపు వింటూ ఉండిపోతాము. ఎందుకంటే ఆయన ప్రవచనాలు ప్రతి ఒక్కరిని అంతగా కదిలిచ్చి వేస్తాయనే చెప్పాలి. మరి అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా తక్కువగానే తెలుసు. మరి ఈ మధ్య కాలంలో మేము కూడా అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్ని పంచుకుంటూ వచ్చాము. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషయమే ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకుంది. ఇప్పుడు ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు అంటే చిన్న చితక నుండి ముసలి ముతక వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం దేశం నలుమూలలో మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరికీ చాగంటి కోటేశ్వరరావు గారు ఓ ప్రవచనకర్తగా ఓ విషయంలో ఒక గైడెన్స్ కావాలి, ఒక పద్ధతిని పాటించాలి అంటే ఏంటి అంటే ఒక్కసారి చాగంటి గారి ప్రవచనం వింటే మనకు అర్థమైపోతుంది అన్నట్లుగా ఉంటుంది. అది రామాయణ, మహాభారత, భాగవత ఇతిహాసాలు మాత్రమే కాదు, ఇంకెలాంటి విషయాలైనా. అలా ఇప్పుడు ఈరోజు ఇంత గొప్ప ప్రవచనకర్తగా మనందరితో ఆరాధింపబడుతున్న ఆయన జీవితంలో అతి కీలకమైన పాత్ర పోషించిన ఆయన భార్య గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే చాగంటి కోటేశ్వరరావు గారు పెద్దాపురంలో పుట్టి పెరిగారు. అయితే ఆయన కుటుంబ నేపథ్యాన్ని కనుక గమనించినట్లయితే ఆయన తండ్రి అప్పట్లోనే ఓ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పైగా ఓ ప్రభుత్వ ఉద్యోగి అట. ఇక ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండడం మాత్రమే కాకుండా ఆయనకు తోచినంత సహాయం చేస్తూ ఉండేవారట ఆ రోజుల్లోనే. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు పుట్టక ముందు ఆయన తల్లి గారికి చాగంటి కోటేశ్వరరావు గారు పుట్టడం చాలా సమయం అయ్యేసరికి చాగంటి కోటేశ్వరరావు గారి తండ్రి గారే కొంతమంది పేదవాళ్ళని ఆయనే దగ్గరుండి చదివించారట. అలా ఎంతో మందికి చదువుని, జ్ఞానాన్ని పంచుతూ వచ్చిన ఆయనకి ఆయన చేసిన పూజా ఫలితాల వల్ల, ఆయన చేసిన పనుల వల్ల చాగంటి కోటేశ్వరరావు గారు కలగడం జరిగింది. ఇక కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన గ్రాడ్యుయేషన్ని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వోద్యోగిగా ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇక అలాంటి సమయంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు సుబ్రహ్మణ్యేశ్వరి. ఇక సుబ్రహ్మణ్యేశ్వరి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగినిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తూ ఉండడం. మరోపక్క చూసుకున్నట్లయితే చాగంటి కోటేశ్వరరావు గారికి స్వతహాగా తన తండ్రి నుంచి వచ్చిన అలవాటు ఏమో, ఆయన ఓ పక్క ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరోపక్క ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతో బాగా మాట్లాడుతూ ఉండేవారట. ముఖ్యంగా రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం గురించి ఇలా ఎన్నో రకరకాల విషయాలు, ఎంతో గొప్పగా వ్యక్తుల గురించి, ఆధ్యాత్మిక జీవితం గురించి, వాళ్ళని చూపించిన మార్గాల గురించి, వాళ్ళు చెప్పిన విషయాల గురించి ఆయన ఎప్పుడూ ఆయన భార్యతో సమయం, సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉండేవారట. అయితే ఆయన గురువుగా భావించే ఓ ఆధ్యాత్మిక వ్యక్తి ప్రవచనాల కోసం ఓ రోజు ఆయన భార్యను తీసుకొని కాకినాడ వెళ్ళడం జరిగిందట. ఇక కాకినాడ వెళ్ళగానే ఆయన గురువు గారి ఆధ్యాత్మిక ప్రవచనాలకి మైమరిచిపోయారు. ఇక ఆ ప్రవచనం అయిపోయి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆయన పక్కనే ఉన్న ఆయన భార్యతో, గురువుగారు ఈ ప్రవచనం ఇలా చెప్పారు, ఇంత మంచి మాట చెప్పారు, దీని గురించి చెప్పారు అంటూ ఇంటికి వచ్చేంత వరకు ఆ ప్రవచనం గురించి మాట్లాడుతూ ఉంటే అదంతా గమనించిన చాగంటి కోటేశ్వరరావు గారి భార్య అయిన సుబ్రహ్మణ్యేశ్వరి గారు ఒక్కటే ఒక మాట అడిగారట. ఏవండి, మిమ్మల్ని నేను మొదటి నుంచి చూస్తూ ఉన్నాను. మీరు ఓ ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ మీలో ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంది. పైగా దైవత్వంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాల గురించి మీరు ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటారు. పైగా మీ గురువు గారు కూడా ఆయన ఓ ప్రవచనకర్తగా మారి మంచి విషయాలను 10 మందికి చెప్తూ ఆయన వంతుగా సమాజ సేవ చేస్తూ ఉన్నారు. ఓ పక్క మిమ్మల్ని కూడా గమనించినట్లయితే మీలో కూడా ఆ ఇష్టం బాగా కనబడుతోంది. మరి మీరు కూడా ఎందుకు ఓ ప్రవచనకర్తగా మారకూడదు?
ఈ ప్రవచనాలు మీకు తెలిసినవి, అంటే మీకు తెలిసినంత వరకు ఇతిహాసాలలో ఉన్నవి, ఇతిహాసాల్లో చెప్పబడ్డవి, రాయబడ్డవి, వాటిని మించకుండా ఉన్నది ఉన్నట్లుగా నలుగురికి ఎందుకు పంచకూడదు? మంచిని నలుగురికి పంచితే అందరి జీవితాల్లో కూడా జ్ఞానాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. మన వల్ల ఇంకో 10 మందికి జ్ఞానం కలుగుతుంది కదా, ఎందుకు అలా చేయకూడదు అని అడగడం జరిగిందట. ఇక ఎప్పుడైతే ఆవిడ అలా అందో చాగంటి కోటేశ్వరరావు గారికి ఆలోచన పడిపోయింది. తాను కూడా ఎందుకు ప్రవచనకర్తగా మారి ప్రవచనాలు చెప్పకూడదు, తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురితో ఎందుకు పంచుకోకూడదు అని. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పిందట. కాకపోతే మీరు ప్రభుత్వ ఉద్యోగి, నేను ప్రభుత్వ ఉద్యోగి, మన ఇద్దరికి మనకి 2 పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నారు. ఓ 3 4 ఏళ్ళు గడిచిన తర్వాత హై స్కూల్కి వెళ్తే వాళ్ళకి మనం చదువు చెప్పలేము. పైగా మనకి సమయం కూడా ఉంటుంది. మన సమయాన్ని ఇలా నలుగురికి మంచి మాటల్ని పంచడంలో ఉపయోగిద్దాము. పైగా ఈ ప్రవచనాలు చెప్తున్నందుకు ఎవరి దగ్గర ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క పైసా కూడా పుచ్చుకోకుండా నలుగురికి జ్ఞానాన్ని పంచుదాము అని అనిందట. దానికి నేను నా వంతుగా ఎంత సహాయం కావాలంటే అంత సహాయం చేస్తాను అని చాగంటి కోటేశ్వరరావు గారి భార్య ఆ రోజుల్లోనే చెప్పడం జరిగిందట. అలా ఎప్పుడైతే ఆయన భార్య అతన్ని అంతగా ప్రోత్సహిస్తూ రావడంతో ఆయన నిదానంగా ఆధ్యాత్మిక ప్రవచనాలపై ఆలోచన పెంచుకుంటూ ఓ ప్రవచనకర్తగా మారి 1 2 3 అలా రోజు రోజుకి ప్రవచనాలు చెప్పుకుంటూ ఓ సమయం వచ్చేసరికి ఆయన జీతాన్ని కూడా లాస్ ఆఫ్ పేలో వెళ్తూ నెలలో ఓ 15 రోజులు ఊరూరా తిరుగుతూ ఎవరైతే ప్రవచనాలు చెప్పండి అంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి ప్రవచనాలు చెప్తూ ఉన్నారట. పైగా ఆయన తల్లి చివరి రోజుల్లో కూడా నువ్వు ఇలా ప్రవచనాలు మొదలుపెట్టావు, నాకు ఒకే ఒక్క మాట ఇవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎక్కడా కూడా ఇప్పుడంటే ఏదో 1 2 3 చెప్తూ ఉన్నావు, తర్వాత రాను రాను 10 100 1000 ప్రవచనాలు చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితులకి కూడా లోనై ప్రవచనాలు చెప్తున్నందుకు డబ్బులు పుచ్చుకోకూడదు అని మాట ఇవ్వు అని అడగడం జరిగిందట. అలా చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు తన తల్లికి ఆ మాట ఇవ్వడం, తాను ఆ నియమాన్ని పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి ఏ ప్రవచనం చెప్పినా ఎక్కడా కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా రూపాయి కూడా తీసుకోనని, ప్రవచనాల గురించి ఒక్క పైసా కూడా నేను సంపాదించలేదు అని చెప్పారు. పైగా ఏవైనా దూరంగా ఊర్లకు వెళ్ళాల్స్తే సొంతంగా ఆయనే దారి ఖర్చులు పెట్టుకొని వెళ్తారు తప్ప ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేని కొంతమంది పేదవాళ్ళు, ఆశ్రమం వాళ్ళు కూడా తనని వచ్చి ప్రవచనాలు చెప్పండి, మా వంతుగా ఏదైనా సహాయం చేస్తాము అని అంటూ ఉంటే వాళ్ళకి నా ప్రవచనం మీద ఎంత శ్రద్ధ ఉందో ఆ ఆనందమే నాకు కలుగుతుంది తప్ప వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈరోజు ఇలా ప్రవచనకర్తగా ఇందరికీ నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతున్నాను అంటే దాని వెనుక కారణం అతడి భార్యే అంటూ మొట్టమొదటిసారిగా చాగంటి కోటేశ్వరరావు గారు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించినవి ఆసక్తికరంగా మనం ఎప్పుడూ వింటూ ఉన్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఆయన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన సహధర్మచారిణి అయిన సుబ్రహ్మణ్యేశ్వరి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.